జగన్నాథుని ఆలయంలో ఎన్నో విశేషాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. పూరీ వంటగది, అక్కడ తయారయ్యే ప్రసాదాలకు ప్రత్యేకత ఉంది. స్వామివారికి 56 నుండి 64 రకాల పిండి వంటలను నివేదిస్తారు. ఇక్కడ వంటను సాక్షాత్ మహాలక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుందట. అందుకే అన్న ప్రసాదాలు అంత రుచికరంగా ఉంటాయని అక్కడి వారి విశ్వాసం. పూరీ వంటగది అద్భుతమైనది, ఆశ్చర్యమైనది. ఇక్కడ 500 మంది వంటవారు, 300 మంది సహాయకులు ఉంటారు. 700 మట్టి కుండలతో వంటలు చేస్తారు. 172 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలోని ఎకరంలో విస్తరించి ఉన్న 82 గదులు ఈ విశాలమైన వంటగదిలో ఉంటాయి. ఈ నైవేద్యాలు మాతాలక్ష్మి పర్యవేక్షణలో మాత్రమే చేస్తారని విశ్వాసం. ఈ వంటగది ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది అంటారు. ఇది ఆలయం యొక్క ఆగ్నేయ దిశలో ఉంది. ఆహారం పూర్తిగా శాకాహారం. ఇక్కడ తయారు చేసిన వంటకాలకు జగన్నాథ్ వల్లభ్ లడ్డు, మటపులి అనే పేరు పెట్టారు. భోగ్లో ఉల్లిపాయ, వెల్లుల్లి వాడడం నిషేధం. వంటగది దగ్గర 2 బావులున్నాయి. వీటిని గంగా, యమున అని పిలుస్తారు. వాటి నుండి వచ్చే నీటి నుండి మాత్రమే భోగ్ తయారవుతుంది. ఈ వంటగదిలో 56 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. మహాప్రసాద్ కాయ ధాన్యాలు, బియ్యం, కూరగాయలు, తీపి పూరి, కాజా, లడ్డు, పేడ, బూందీ, కార, కొబ్బరి, నెయ్యి, వెన్న, మిశ్రీ మొదలైన వాటి నుండి తయారవుతుంది. రోజూ కనీసం 10 రకాల స్వీట్లు తయారు చేస్తారు. 8 లక్షల లడ్డూలు తయారు చేసినందుకు ఈ వంటగది పేరు గిన్నిస్ పుస్తకంలో కూడా నమోదైంది. వంటగదిలో ఒకేసారి 50,000 మందికి మహాప్రసాద్ తయారు చేస్తారు. ఆలయ వంటగదిలో ప్రతిరోజు 72 క్వింటాళ్ల బియ్యం ఉడికిస్తారు. ప్రసాదం చేయడానికి 7 పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచుతారు. పైభాగంలో ఉంచిన పాత్రలో ఉంచిన ఆహారాన్ని మొదట వండుతారు. తర్వాత ప్రసాదం కింది నుండి ఒకదాని తర్వాత ఒకటి వండుతారు. ప్రతిరోజు కొత్త పాత్రలను భోగ్ తయారీకి ఉపయోగిస్తారు. అన్నింటిలో మొదటిది భోగ్ను భగవంతునికి అర్పించిన తరువాత ప్రసాదం భక్తులకు పంచుతారు. మహాప్రసాదాన్ని జగన్నాథ స్వామికి రోజుకు 6 సార్లు అర్చిస్తారు. రథయాత్ర రోజున 1,14,000 మంది వంటగది కార్యక్రమంలో మరియు ఇతర ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటారు. ఆచారాలలో 6,000 మంది పూజారులు పనిచేస్తున్నారు. ఒడిశాలో 10 రోజుల పాటు జరిగే ఈ జాతీయ ఉత్సవంలో పాల్గొనడానికి ప్రపంచంలోని అన్ని మూలల ప్రజలు ఉత్సాహంతో వస్తారు. ఇక్కడ వివిధ కులాల ప్రజలు కలిసి తింటారు. కులం, మతం అనే వివక్ష లేకపోవడమే ఈ ఆలయ ప్రత్యేకత. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.